హైదరాబాద్ నానక్రామ్ గూడ రంగలాల్కుంట చెరువు కబ్జాకు గురైంది. ఈ మేరకు చెరువు కట్టలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో జయభేరి కన్స్ట్రక్షన్స్ రేకుల షీట్లతో కబ్జా చేసినట్టుగా గుర్తించారు. చెరువు ఎఫ్టీఎల్లోకి జయభేరి నిర్మాణాలు చొచ్చుకొచ్చినట్టుగా గుర్తించారు. బఫర్ జోన్లో జయభేరి ఏర్పాటు చేసిన షీట్లను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్థానంలో హైదరాబాద్ కొత్త పోలీస్ బాస్గా సివి ఆనంద్ను నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ డీజీగా నియమించింది. మరో ఐపీఎస్ విజయ్ కుమార్ని ఏసీబీ డీజీగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూ కేటీ విద్యార్థుల సమ్మె 4వ రోజుకు చేరింది. అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బైఠాయించి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను పట్టించుకోని ఇన్ఛార్జ్ వీసీ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు విద్యార్థులు.